తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రాయలసీమ ఉక్కుకల సాకారం దిశగా కీలక అడుగు పడనుంది. రాష్ట్ర విభజన తర్వాత శంకుస్థాపనలకే పరిమితమైన రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ఇవాళ పట్టాలెక్కనున్నాయి. కడప జిల్లా సున్నపురాళ్లపల్లె వద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు, జేఎస్డబ్ల్యూ ప్రతినిధులు లాంఛనంగా ప్రారంభిస్తారు. 2 ఏళ్లలో తొలిదశ పూర్తి చేసేలా ప్రణాళికలు వేశారు. రాయలసీమ ప్రజలు 2 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న స్టీల్ ప్లాంట్ కల నెరవేర్చే కొత్త అధ్యాయం నేడు మొదలవబోతోంది. జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లె సమీపంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించే జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ మొత్తం 2 దశల్లో పూర్తి కానుంది. మొదటి దశలో 4,500 కోట్లతో 1 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన యూనిట్ను నిర్మించి 1000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించనున్నారు. రెండో దశలో 11,850 కోట్లతో మరో మిలియన్ టన్నుల సామర్థ్యానికి విస్తరించి మరో 1,500 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. మొత్తంగా 2,500 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, వేలాది మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు ఈ ప్రాజెక్టు ద్వారా ఏర్పడనున్నాయి. ప్రాజెక్టు స్థలంలో ఇప్పటికే ప్రహరీ గోడ నిర్మాణం, కార్యాలయ భవనాలు, అతిథి గృహం, బోర్వెల్, తాగునీటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2,000 కిలోలీటర్ల నీటి సంపు నిర్మాణం కొనసాగుతోంది. భారీ యంత్రాల కొనుగోలు ప్రక్రియ సైతం జరుగుతోంది. 2028 నవంబర్లో యంత్రాల ఏర్పాటు ప్రారంభించి 2029 ఏప్రిల్లో తొలిదశ ఉత్పత్తి, 2034 నాటికి రెండో దశ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉక్కు కర్మాగారానికి అనుబంధంగా 2,400 కోట్లతో 400 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టును జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ఏర్పాటు చేయనుంది. రాబోయే 2 సంవత్సరాల్లో ఫేజ్ 1 పూర్తి చేసుకోబోతున్నారు. దట్ ఈస్ ద ప్లాన్ దే హ్యావ్ ఫైనలైజ్డ్. ఇక్కడ ప్రొడ్యూస్ చేసేది హై గ్రేడ్ స్టీల్. ఇది సాధారణంగా ఎత్తైన భవనాలు అలాగే బ్రిడ్జెస్కి ఉపయోగించే హై బీమ్స్ని ఇక్కడ తయారు చేయబోతున్నారు. ఇంకొక 2,400 కోట్ల రూపాయలతోటి 400 మెగావాట్లు సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కూడా దీనికి అనుబంధంగా వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. 4 ముఖ్యమైనటువంటి మౌలిక వసతులు ప్రభుత్వం నుంచి చేస్తున్నాము. ఒకటి రోడ్డు, సుమారుగా 8 కిలోమీటర్లు ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. ఇప్పుడు రివైజ్డ్ టెండర్స్ కూడా పిలిచడం జరుగుతూ ఉంది. 2 TMC ఆఫ్ వాటర్ మనం గండికోట ప్రాజెక్ట్ నుంచి అలాట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి వాటర్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే ప్లాంటు పూర్తయ్యే సమయానికి ఈ వాటర్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఒక 12 కిలోమీటర్సు జమ్మలమడుగు నుంచి రైల్వే ట్రాక్ కూడా దీనికి ప్లాంట్కి అనుసంధానంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సర్వే పూర్తయింది, పనులు స్టార్ట్ కావాల్సి ఉంది. అలాగే ఈ ప్లాంట్ కొరకు సుమారుగా 400 kVA పవర్ కావాలి. దానికి సంబంధించి కూడా అతి దగ్గరలోకే లైన్స్ కూడా రావడం జరిగింది. సో ప్లాంట్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇవి కూడా అందుబాటులోకి వస్తాయి. మీన్వైల్ పవర్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ మేడ్ అవైలబుల్ టు ద ప్లాంట్. కడప ఉక్కు కర్మాగారానికి 2019లోనే నాటి టీడీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపి శంకుస్థాపన కూడా చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ అంటూ పేరు మార్చి మరోసారి పునాది రాయి వేశారు. పనులు మాత్రం సాగలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టును పట్టాలెక్కించింది. 2026 మార్చి 25న 1,100 ఎకరాల భూమిని జేఎస్డబ్ల్యూ సంస్థకు అధికారికంగా అప్పగించింది. స్టీల్ ప్లాంట్ కార్మికుల టౌన్షిప్ కోసం మరో 172 ఎకరాలు కేటాయించింది. ఈ ఉక్కు కర్మాగారంలో సంప్రదాయ బ్లాస్ట్ ఫర్నేస్ స్థానంలో ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ సాంకేతికత వినియోగిస్తారు. తద్వారా కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గి పర్యావరణహిత గ్రీన్ స్టీల్ ఉత్పత్తి చేస్తారు. ఆధునిక ఉక్కు పరిశ్రమల్లో ఒకటిగా ఈ స్టీల్ ప్లాంట్ నిలవనుంది. మేము మొదలుపెట్టినామంటే ఎన్నో మొదలు పెడతారు. ఫౌండేషన్లు వేయడం ఏంది, ఆకాశానికి కూడా నిచ్చడేయచ్చు. అమలు కావాలి కదా, అమలయ్యే విధానంగా చేస్తున్నాం. దానికి స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంది. దానికి స్టేట్ గవర్నమెంట్ తరఫున ఇన్ఫ్రా ఇవ్వాలా, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. రా మెటీరియల్ ఫ్రమ్ హొస్పేట కేంద్ర మైనింగ్ కార్పొరేషన్ ద్వారా పర్మిషన్ కూడా, అంటే మైనింగ్ ఇబ్బంది లేదు. ల్యాండ్ 3,000 ఎకరాలకు పైగా, వాటర్ గండికోట నుండి, పవర్ కార్పొరేషన్ నుండి డైరెక్ట్గా కరెంటు, రోడ్డు, అటు తూర్పు భాగానికి రైలు, అంటే ఎర్రగుంట్ల నంద్యాల మార్గానికి రైలు మార్గం కూడా, కడపకు ఎయిర్పోర్టు కూడా దగ్గర. కాబట్టి ఈ విధంగా చేస్తే అది పని. కానీ ఏదో ఊరికి అట్ట అన్ని ఫౌండేషన్లు, నేను ఇంతకుముందు గతంలో ఆయన చెప్పేవాడు, నేను బటర్ నొక్కినా, నేను బటర్ నొక్కినా, నేను బటర్ నొక్కినా అని. బటర్ తిన్నాడు కదా, తినేంత ప్రజలకు మహా అంటే బటర్ మిల్లుకు నీళ్లు పోసి. అట్లాంటిది కాదు నిజమైన కార్యక్రమం ఇది. ఉద్యోగ కల్పనలో కూడా 70% స్థానికులకే ఇవ్వాల్సిందే. ఇది నియమ నిబంధన.
రేపు భవిష్యత్తులో అనుబంధ పరిశ్రమలు కూడా వస్తున్నాయి. కడప స్టీల్ ఫ్యాక్టరీ చుట్టూ అనుబంధ పరిశ్రమలు, రవాణా, లాజిస్టిక్స్, సేవా రంగాల్లో భారీ పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా స్థాయిలో సుమారుగా ఒక 5,000 మందికి పైగా ఉద్యోగాలు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వచ్చే అవకాశం ఉంది. ఇందులో కాంట్రాక్టులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, హైదరాబాద్ లేదా బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్ళకోకుండా వేరే వేరే ప్రాంతాలకు పోయి ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూడకుండా యువత కడప జిల్లాలోనే ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతుంది. జిల్లా యొక్క జీడిపి స్థాయిని కూడా పెంచడం జరుగుతుంది ఈ పరిశ్రమ ద్వారా. కాబట్టి ఎన్డీఏ కూటమికి ధన్యవాదాలు. కడప గడ్డపై ఉక్కు పరిశ్రమ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక పరిశ్రమ కాదు, కడప జిల్లా యువత భవిష్యత్తుకు భరోసా. రాష్ట్రంలో ఉక్కు, సిమెంట్, విద్యుత్, గనుల రంగాల్లో మొత్తం 50,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలన్న జేఎస్డబ్ల్యూ సంస్థ ప్రణాళికలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రధాన ప్రాజెక్టుగా నిలవనుంది.